సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లోకి రావాలి అనుకుంటున్నారా? కానీ ఏం చదవాలి, ఏ రోల్ సెలెక్ట్ చేసుకోవాలి, శాలరీస్ ఎంత ఉంటాయి, ఇవన్నీ తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈ వీడియోలో నేను రియల్ నెంబర్స్, రీసెంట్ అటాక్స్ అండ్ యాక్చువల్ శాలరీస్, ఏ డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఏ డొమైన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా క్లియర్ గా చెప్తా. వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. చివరిలో ఫ్రెషర్స్ అండ్ బీటెక్ చదివే వాళ్ళ కోసం ఒక స్పెసిఫిక్ అడ్వాంటేజ్ కూడా చెప్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు సైబర్ సెక్యూరిటీ ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు మీరు చూస్తే ప్రతి కంపెనీస్ కూడా డేటా మీద రన్ అవుతుంది. బ్యాంక్స్, ఐటీ కంపెనీస్, ఈ కామర్స్, హెల్త్ కేర్, గవర్నమెంట్ కూడా డిజిటల్ గా మారుతున్న కొద్దీ అటాక్ సర్ఫేస్ కూడా పెరుగుతుంది. అందుకే ప్రతి కంపెనీలో కూడా ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ టీమ్ కంపల్సరీ. జాబ్ ఓపెనింగ్స్ పెరుగుతున్నాయి కానీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ తక్కువ ఉన్నారు. అంటే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి కరెక్ట్ గా ప్రిపేర్ అయితే. ఇప్పుడు మీకు కొన్ని రీసెంట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఎందుకంటే ఇవి తెలిస్తేనే మీకు ఈ ఫీల్డ్ యొక్క సీరియస్నెస్ అర్థమవుతుంది. రాన్సమ్ వేర్ అటాక్, కంపెనీలో మొత్తం సిస్టమ్స్ లాక్ అయిపోయి మిలియన్స్ పే చేయాల్సి వస్తుంది. అలా పే చేసినా కూడా డేటా తిరిగి వస్తుందని గ్యారంటీ లేదు. సెకండ్ ది ఫిషింగ్ అండ్ సోషల్ ఇంజనీరింగ్. అటాకర్స్ ఎంప్లాయీస్ ని టార్గెట్ చేసి క్రెడెన్షియల్స్ ని దొంగతనం చేస్తారు. ఇది స్టిల్ మోస్ట్ కామన్ అటాక్ మెథడ్. అండ్ థర్డ్ ది డేటా బ్రీచెస్. కస్టమర్ డేటా లీక్ అవడం వల్ల కంపెనీ రెప్యుటేషన్, లీగల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ ఫోర్త్ ది సప్లై చైన్ అటాక్స్. ఒక వెండర్ ద్వారా మల్టిపుల్ కంపెనీస్ ఎఫెక్ట్ అవుతాయి. రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా, రీసెంట్ గా జరిగింది. ఒకటి ఒక పెద్ద హెల్త్ కేర్ కంపెనీ జూలై 2026 లోనే జరిగింది. షైనీ హంటర్స్ అనే హ్యాకింగ్ గ్రూప్ దాడికి గురైంది. వీళ్ళు ఎలా లోపలికి వెళ్లారంటే వాయిస్ ఫిషింగ్ ద్వారా, అంటే ఎంప్లాయీస్ కి ఫోన్ కాల్ చేసి మోసం చేసి వాళ్ళ మైక్రోసాఫ్ట్ లాగిన్ క్రెడెన్షియల్స్ తీసుకున్నారు. ఇది ఆ కంపెనీ యొక్క క్యాన్సర్ డయాగ్నోస్టిక్ కి సంబంధించిన SSO అకౌంట్. అంటే ఒక్క అకౌంట్ కాంప్రమైజ్ అయితే దానికి కనెక్ట్ అయి ఉన్న మిగతా సిస్టమ్స్ అన్ని కూడా రిస్క్ లో పడతాయి. అండ్ సెకండ్ ది ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే, ఇది ఒక కంపెనీ గురించి కాదు, మొత్తం ట్రెండ్ గురించి. క్విలిన్ అండ్ జెంటిల్మెన్ అనే రెండు రాన్సమ్ వేర్ గ్రూప్స్ 2026 లో ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయి ఎక్కువ విక్టిమ్స్ కోసం. ఒక క్వార్టర్ లోనే ప్రతి గ్రూపు దాదాపుగా 300 కంపెనీలని టార్గెట్ చేశాయి. అండ్ ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ రాన్సమ్ వేర్ అటాక్స్ 20% ఇంక్రీజ్ అయ్యాయి. దీని అర్థం ఏంటంటే ఇది ఇప్పుడు రేర్ ఇన్సిడెంట్ కాదు, ఇది ఇండస్ట్రియలైజ్డ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ లా మారిపోయింది. అందుకే ప్రతి కంపెనీకి కూడా 24/7 సాక్ టీమ్ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ రెండు కావాలి. ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న, సైబర్ సెక్యూరిటీలో సాలరీస్ ఎంత ఉంటాయి అండ్ రోల్స్ ఏముంటాయి, దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ది ఎంట్రీ లెవెల్ సాక్ అనలిస్ట్ L1. ఇదేంటంటే ఫ్రెషర్స్ కి మోస్ట్లీ యూజ్ అవుతుంది. ఇందులో అలర్ట్స్ ని మానిటర్ చేయడం అండ్ బేసిక్స్ ట్రైయేజ్ ఉంటుంది అంతే. అండ్ స్టార్టింగ్ సాలరీస్ మోస్ట్లీ 3 lakhs ఉంటాయి. బట్ కంపెనీస్ కొంచెం పెద్దవైతే 8 lakhs వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ మీరు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎవరైతే ఫ్రెషర్ గా గానీ లేకపోతే 1 to 2 years ఎక్స్పీరియన్స్ తో వెళ్తున్నారో L1 సాక్ అనలిస్ట్ గా 3 to 6 lakhs వరకు పెట్టుకోండి L1 రోల్. అండ్ సెకండ్ వచ్చేసరికి L2 రోల్. ఇది మిడ్ లెవెల్. ఇందులో అనలిస్ట్ డీపర్ అనాలిసిస్, ఇన్వెస్టిగేషన్, ఎస్కలేషన్ హ్యాండ్లింగ్ ఇవన్నీ చేస్తారు. కొన్ని కంపెనీస్ లో L2 లెవెల్ థ్రెట్ హంటింగ్ కూడా హ్యాండిల్ చేస్తారు. ఈ L2 సాక్ అనలిస్ట్ కి 6 to 10 lakhs per annum ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ప్రెసెంట్ ఉన్న మార్కెట్ ని బట్టి. అండ్ థర్డ్ వచ్చేసరికి L3 అనలిస్ట్. వీళ్ళు కాంప్లెక్స్ ఇన్వెస్టిగేషన్స్, థ్రెట్ హంటింగ్, లీడింగ్ రెస్పాన్స్ ఇవి హ్యాండిల్ చేస్తారు. వీళ్ళకి మినిమం 3 to 5 years మోర్ దాన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సాలరీస్ వచ్చేసరికి 10 to 18 lakhs per annum కూడా ఉంటాయి. అండ్ ఆర్కిటెక్ట్స్ కి అయితే 30 LPA పైన కూడా ఉన్నాయి. అండ్ ఫారెన్ కంపెనీస్ 50+ LPA కూడా ఇస్తున్నాయి. ఈవెన్ క్రోర్స్ ప్యాకేజ్ కూడా పాసిబుల్. బట్ గుర్తుపెట్టుకోండి, ప్యాకేజ్ ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ తో రాదు, మీ స్కిల్స్ ని బట్టి వస్తుంది. సైబర్ సెక్యూరిటీ అంటే ఒక్క జాబ్ మాత్రమే కాదు, ఇందులో చాలా డొమైన్స్ ఉంటాయి. ఫస్ట్ ది రెడ్ టీమ్. వీళ్ళు ఏంటంటే ఎథికల్ గా అటాక్ చేస్తారు. పెన్ టెస్టింగ్, ఎథికల్ హ్యాకింగ్, VAPT ఇలా ఉంటాయి అన్నమాట ఇందులో. సెకండ్ వచ్చేసరికి బ్లూ టీమ్, డిఫెన్సివ్ సైడ్. అటాక్ ని డిటెక్ట్ చేయాలి. ఇందాక చెప్పినట్టు డిఫెన్సివ్ సైడ్ ఇది. ఇందులో సాక్, సిమ్, థ్రెట్ హంటింగ్, ఇన్సిడెంట్ రెస్పాన్స్, BFIR, డిటెక్షన్ ఇంజనీరింగ్, డిజిటల్ ఫోరెన్సిక్స్ ఇవన్నీ ఉంటాయి. థర్డ్ ది పర్పుల్ టీమ్. ఇది బోత్ రెడ్ టీమ్ అండ్ బ్లూ టీమ్ కంబైన్ గా ఉంటుంది. అండ్ ఫోర్త్ ది GRC. ఇందులో పాలసీస్, రిస్క్, కాంప్లియన్స్, ISO, ఆడిట్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఫిఫ్త్ ది క్లౌడ్ సెక్యూరిటీ. ఇందులో Azure, AWS, GCP ఇవన్నీ ఉంటాయి. అండ్ సిక్స్త్ వచ్చేసరికి మాల్వేర్ రీసెర్చ్, రివర్స్ ఇంజనీరింగ్, థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇవి ఉంటాయి ఇందులో. అండ్ చాలా మంది నన్ను అడుగుతున్నారు మీరు ఎందులో వర్క్ చేస్తారు ఏంటి అనేది. నేను బ్లూ టీమ్ అంటే డిఫెన్సివ్ సైడ్ సాక్ అనలిస్ట్ గా వర్క్ చేస్తాను. బ్లూ టీమ్ లో ఎగ్జైటింగ్ పార్ట్ ఏంటో తెలుసా మీకు? రియల్ ఇన్సిడెంట్స్ ని ఇన్వెస్టిగేట్ చేస్తాం. మాల్వేర్ ఎలా వచ్చింది, ఇనిషియల్ యాక్సెస్ ఏంటి, పెర్సిస్టెన్స్ ఎలా క్రియేట్ చేస్తారు, లాగ్స్ లో ఎవిడెన్స్ ఏంటి, మైట్రే అటాక్ టెక్నిక్ ఏంటి, అటాకర్ ఎక్కడ మూవ్మెంట్
ఇంప్లిమెంట్ చేశాడు, ఎవిడెన్స్ కలెక్ట్ చేసి రిపోర్ట్ ప్రిపేర్ చేస్తాం. డైలీ లెర్నింగ్ ఉంటుంది ఇందులో మీకు. అండ్ ఇప్పుడు అసలైన మ్యాటర్ రోడ్ మ్యాప్ అంటే జస్ట్ ఇందులో ఏం డొమైన్స్ ఉంటాయి ఇవి కాదు. మీరు అసలు సైబర్ సెక్యూరిటీలోకి ఎంటర్ అవ్వాలంటే ఏం చదవాలి అది క్లియర్ గా చెప్తా చూడండి. ఫ్రెషర్స్ కి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? డైరెక్ట్ గా ఎథికల్ హ్యాకింగ్ స్టార్ట్ చేసేస్తారు, కానీ బేసిక్ స్కిప్ చేస్తారు. ఫౌండేషన్ వీక్ ఉంటే ఫ్యూచర్ లో చాలా స్ట్రగుల్ అవ్వాలి. ఒక కంపెనీలో మీరు కంఫర్ట్ జోన్ లో ఉండిపోయి ఇంకా సాలరీస్ పెరగకుండా అక్కడే ఉంటే ఖచ్చితంగా గ్రోత్ అనేది అయితే ఉండదు. అండ్ నన్ను చాలా మంది ట్రైనింగ్స్ ఇవ్వమని పర్సనల్ గా స్టిల్ మెసేజ్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న చాలా మందికి ఆల్రెడీ తెలుసు, బట్ కొత్తగా చూసే వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నా. నేను నా హస్బెండ్ కలిసి ది కంప్లీట్ సాక్ హ్యాండ్ బుక్ అనే ఈ బుక్ ని రాసాను. ఈ బుక్ ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వేరే డొమైన్ నుంచి సైబర్ సెక్యూరిటీలోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారో, కెరీర్ స్విచ్, లేకపోతే యాజ్ ఎ ఫ్రెషర్ గా మీరు మీ కెరీర్ ని సైబర్ సెక్యూరిటీలో స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ బుక్ చాలా యూజ్ అవుతుంది. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్న ఫ్రెషర్స్ గానీ బీటెక్ వాళ్ళు గానీ ఎవరైతే ఉన్నారో మీకు ఇది పర్ఫెక్ట్ టైం. ఈ ఫీల్డ్ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ ఇంకా ఇప్పుడు గ్రోయింగ్ స్టేజ్ లో ఉంది. మీరు ఇప్పుడే కరెక్ట్ ఫౌండేషన్ వేసుకుంటే మీరు జాబ్ మార్కెట్ లోకి వచ్చేసరికి మీకు చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. సో నేను నా హస్బెండ్ రాసిన ది కంప్లీట్ సాక్ హ్యాండ్ బుక్. ఈ బుక్ లో నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ నుండి సాక్ ఆపరేషన్స్ వరకు 5 ఫేజెస్ లో డిజైన్ చేసాము. స్ట్రక్చర్డ్ పాత్ లో అండ్ రియల్ ఎగ్జాంపుల్స్ తో ఎవ్రీ చాప్టర్ కి కూడా ఎక్సర్సైజ్ ఉంటుంది. సో దట్ మీరు చదివింది ఆ ఎక్సర్సైజ్ లో క్వశ్చన్స్ తో మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవచ్చు, మీకు ఎంత వరకు అర్థమైంది అని. మా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని రాసిన బుక్ ఇది. బయట దొరికే జస్ట్ పీడిఎఫ్ లా ఆర్ అదర్ బుక్స్ లా జస్ట్ థియరీ బుక్ కాదు. మీరు మీ కాలేజ్ లో ఉండగానే లేకపోతే మీ కెరీర్ ని సైబర్ సెక్యూరిటీలో స్టార్ట్ చేసే ముందు ఈ బుక్ ని చదివితే మీరు మీ పీర్స్ కన్నా ముందే ఉంటారు. అండ్ ఇప్పుడు ఇందులో 5 ఫేజెస్ లో ఏమేం టాపిక్స్ ఉన్నాయి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫేజ్ 1 వచ్చేసరికి నెట్వర్కింగ్ అండ్ సిస్టమ్ ఫండమెంటల్. ఇది ఫౌండేషన్. ఓఎస్ఐ, టీసీపీ/ఐపీ, స్విచ్, రౌటర్, ఏఆర్పి, టీసీపీ, యూడిపి, పోర్ట్స్, వైర్ షార్క్, ఐసీఎంపీ. మీకు ప్యాకెట్ ఎలా ట్రావెల్ అవుతుందో తెలియకపోతే మాల్వేర్ ట్రాఫిక్ ని డిటెక్ట్ చేయలేరు. అండ్ ఫేజ్ 2 వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా బిల్డ్ అవుతుందో నేర్చుకుంటారు. యాక్టివ్ డైరెక్టరీ, డిఎన్ఎస్, డిహెచ్సిపి, అథెంటికేషన్, ఎన్టీఎల్ఎం అండ్ కెర్బరోస్. ఇవి రియల్ వరల్డ్ అటాక్స్ లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా అటాక్స్ ఈ అథెంటికేషన్ ప్రోటోకాల్స్ ని టార్గెట్ చేస్తాయి. విండోస్ లాక్ టైప్స్, లైనెక్స్ బేసిక్స్, ఆల్మోస్ట్ ఎవ్రీ కంపెనీ యాక్టివ్ డైరెక్టరీ యూస్ చేస్తుంది. సో ఇది కంపల్సరీ. ఫేజ్ 3 ఇది నా ఫేవరెట్ ఫేజ్, ఎందుకంటే ఇక్కడే సాక్ అనలిస్ట్ డైలీ వర్క్ మొదలవుతుంది. సెక్యూరిటీ డివైజెస్ లైక్ ఫైర్ వాల్స్, ఐడిఎస్ అండ్ ఐపీఎస్, వ్యాప్, యాంటీవైరస్, ఈమెయిల్ సెక్యూరిటీ. ఈ ఫేజ్ లో మీరు అటాక్స్ ఎలా జరుగుతాయో మాత్రమే కాదు, వాటిని ఎలా ఆపాలో కూడా నేర్చుకుంటారు. నెట్వర్కింగ్ లెవెల్ అటాక్స్, సిస్టమ్ లెవెల్ అటాక్స్, అప్లికేషన్ లెవెల్ అటాక్స్, యూజర్ లెవెల్ అటాక్స్. సాక్ అనలిస్ట్ రోల్ కి ఇది రియల్ ఫౌండేషన్. ఫేజ్ 4 ఇక్కడ మీరు అటాకర్ మైండ్ సెట్ లోకి వెళ్తారు. పెనిట్రేషన్ టెస్టింగ్ ప్రాసెస్, రికానిసెన్స్, స్కానింగ్, ఎన్యూమరేషన్, ఎక్స్ప్లాయిటేషన్ బేసిక్స్, గెయినింగ్ అండ్ మెయింటైనింగ్ యాక్సెస్, క్లియరింగ్, ట్రాక్సింగ్, రిమూవింగ్ ఎవిడెన్స్. ఈ ఫేజ్ లో అటాకర్స్ ఎలా అటాక్ చేస్తారు అనేది మీకు అర్థం అవుతుంది. అండ్ ఫేజ్ 5 వచ్చేసరికి సెక్యూరిటీ ఆపరేషన్ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్. ఇక్కడ మీ యాక్చువల్ సాక్ అనలిస్ట్ జాబ్ మొదలవుతుంది. సిమ్, యూస్ కేసెస్, ఇన్సిడెంట్ రెస్పాన్స్, కార్పొరేట్ ఇన్వెస్టిగేషన్, కేస్ స్టడీస్. ఈ ఫేజ్ కి వస్తే మీకు జాబ్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా వస్తుంది. మీకు ఇందాక చెప్పినట్లు ఇది జస్ట్ థియరీ బుక్ కాదు. ఈ బుక్ లో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, రియల్ సాక్ కాన్సెప్ట్, కేస్ స్టడీస్, ఎక్సర్సైజెస్, బిగినర్ ఫ్రెండ్లీ ఎక్స్ప్లెనేషన్స్ స్టెప్ బై స్టెప్ గా ఉంటుంది. మీరు బీటెక్ ఆర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎక్కడున్నా సరే, ఆర్ మీరు అదర్ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నా సరే, ఈ రోజు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న రోజు మీరు మీ జర్నీని స్టార్ట్ చేస్తే ఈ రోడ్ మ్యాప్ తో మీ మంత్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ ని సేవ్ చేస్తారు. హండ్రెడ్స్ ఆఫ్ ర్యాండమ్ వీడియోస్ చూసే బదులు ఒక స్ట్రక్చర్డ్ పాత్ ప్రిపేర్ అయితే బెస్ట్. అండ్ దట్స్ ద బిగ్ అడ్వాంటేజ్ అండ్ దట్ ఈస్ అబౌట్ దిస్ బుక్. సైబర్ సెక్యూరిటీ అనేది డిఫికల్ట్ కాదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ తో కంపేర్ చేసుకోవడం మానేయండి. ఇప్పుడున్న సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకప్పుడు ఐపీ అడ్రస్ అంటే ఏంటి అని స్టార్ట్ చేసిన వాళ్ళు. సో మీరు కూడా సాక్ అనలిస్ట్ అవ్వచ్చు. మీరు కూడా సైబర్ సెక్యూరిటీలో సీరియస్ గా కెరీర్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ బుక్ మీకు పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది. ఇందులో నేను ఇందాక చెప్పినట్టే కంప్లీట్ రోడ్ మ్యాప్ ఉంటుంది. నెట్వర్కింగ్ నుండి సాక్ ఆపరేషన్స్, ఇన్సిడెంట్ రెస్పాన్స్ వరకు ఒక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ పాత్ లో. అండ్ చాలా మంది కావాలని అడిగే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అందులో ఒక క్వశ్చన్ గురించి చెప్తాను. అక్క, ఈ బుక్ చదివితే కంప్లీట్ గా మాకు జాబ్ వచ్చేస్తుందా? నిజం చెప్పాలి అంటే ఏ బుక్ కూడా మీకు జాబ్ గ్యారంటీ ఇవ్వలేదు. అండ్ ఎవరు కూడా బుక్ కొన్నారు వాళ్ళ దగ్గర అని చెప్పి జాబ్ గ్యారంటీ
అయితే ఇవ్వలేరు. జాబ్ అనేది మీ లెర్నింగ్, కన్సిస్టెన్సీ అండ్ మీ ప్రాక్టీస్, జాబ్ ఇంటర్వ్యూస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. బట్ ఈ బుక్ మిమ్మల్ని జాబ్ రెడీ పాత్ లో పెడుతుంది. మీరు ర్యాండమ్ గా యూట్యూబ్ వీడియోస్ అక్కడక్కడ చూసే బదులు మిమ్మల్ని ఒక స్ట్రక్చర్డ్ పాత్ లో పెడుతుంది ఈ బుక్. సో ఈ బుక్ ఎవరైతే చదువుతారో మీ ఫండమెంటల్స్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటారు. సో ఈ బుక్ చదివిన వాళ్ళకి జాబ్ అయితే ఇవ్వదు, కానీ జాబ్ కోసం కావాల్సిన ఫౌండేషన్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తుంది. గైస్, నేను ఈ బుక్ ని ఒక నార్మల్ బుక్ లాగా రాయలేదు. నేను మా హస్బెండ్ ఇదే ఫీల్డ్ లో వర్క్ చేస్తూ మా ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని చాలా మంది ఫ్రెషర్స్ పడుతున్న స్ట్రగుల్స్ ని చూసి డిజైన్ చేసిన బుక్ ఇది. నేను ఎప్పుడు కూడా ఒక్కటే చెప్తా, ఫండమెంటల్స్ ని స్ట్రాంగ్ చేసుకోండి. ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక బిల్డింగ్ తీసుకుంటే దానికి ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో సైబర్ సెక్యూరిటీలో ఫండమెంటల్స్ అనేవి అంతే ఇంపార్టెంట్. సో ఈ బుక్ ఎవరికైనా కావాలి అనుకుంటే సీరియస్ లెర్నర్స్ మాత్రమే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా, దానికి మెసేజ్ చేయండి. సో నేను ఆర్డరింగ్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. అండ్ ఈ బుక్ ఇంటర్నేషనల్ రీడర్స్ అంటే ఇండియా కాకుండా వేరే కంట్రీస్ లో ఉండే వాళ్ళకి Amazon.com లో అవైలబుల్ ఉంది. మీరు కావాలంటే Amazon.com నుంచి ఇండియా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్ చార్జెస్ అనేవి చాలా హై ఉన్నాయి. సో డ్యూ టు దట్ రీజన్ నేను ఇనిషియేటివ్ తీసుకొని మన సైబర్ సెక్యూరిటీ కమ్యూనిటీ కోసం ప్రింటింగ్, షిప్పింగ్, డిస్పాచ్ అన్ని కూడా నేను పర్సనల్ గా హ్యాండిల్ చేస్తున్నాను. సో ఇండియాలో ఎవరికైనా కావాలి అనుకుంటే ఇన్స్టా ఆర్ వాట్సాప్ లో పింగ్ చేయండి, నేను ఆర్డరింగ్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. అండ్ ఈ బుక్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 2600. బట్ మన సైబర్ సెక్యూరిటీ కమ్యూనిటీ కోసం నేను ఆఫర్ చేస్తున్న ప్రైస్ 1899 ఫ్రమ్ స్టార్టింగ్. అమెజాన్ లో కాస్ట్ అనేది కంటెంట్ బట్టి వ్యారీ అవుతుంది, అది నా హ్యాండ్స్ లో ఉండదు. సో మీరు అది చెక్అవుట్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో చెప్పండి, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.